మరణాత పరిశుద్ధ గ్రంథం నుండి వాక్యం చదువుకుందాము. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక 15వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం. లేఖనముల ప్రకారము యేసు 3వ దినమున లేపబడెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్. మమ్మను మిక్కిలిగా ప్రేమించిన మా దేవ, నీకు వందనములు, స్తుతులు, కృతజ్ఞతలు తండ్రి. మీరు సమాధి చేయబడి 3వ దినమున లేచి ఉన్నారు. యేసు ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మీరు లేచిన తర్వాత రెండవసారి వచ్చేటటువంటి సందర్భంలో మీరు లేచినట్లుగానే విశ్వాసులైన మృతులు కూడా లేపబడతారని మేము తెలుసుకుంటున్నాము. ఆ పిమ్మట సజీవులైన విశ్వాసులు ఆకర్షించబడతారని, 2 గుంపుల వారు మీరు వచ్చేటువంటి సమయానికి సిద్ధపడి ఉంటారని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆ విధంగానే మేము కూడా శ్రమల వలన, శోధనల వలన, ఇరుకుల ఇబ్బందుల వలన చచ్చిన వారి వలె మేము ఉన్నప్పుడు మీరు లేపబడినట్లుగానే మేము కూడా లేపబడతామనేటువంటి విశ్వాసాన్ని మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. తండ్రి, పునరుత్థానముల గురించినటువంటి కొన్ని విషయాలు దైవజనులు చెప్పగా మేము వినటానికి కూర్చుని ఉన్నాం కాబట్టి మీరే మాతో మాట్లాడమని, వినుబుద్ధిని గ్రహించు శక్తిని ప్రసాదించమని పునరుద్ధానుడయ్యున్న యేసునామమున అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. నేటి దివసమన్ని ఆత్మాలకును వీలగు వసంత ఋతువకును వాటముగా చెరసాలను గెల్చే వరుసగము నిద్రించి సూటిగా లేచెన్ యేసు సూర్యుని వలెన్. విజయం 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 విజయం. రెండు విశ్వాసులారా, 2 విజయము సూచించు చుండెడి సంతోషంబును గల్గి మెండుగనేతుడి రాగముల్ నిండవు హర్షము మనకు నియమించే దేవుడు. విజయం 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 విజయం. బలమగు మరణ ద్వార బంధములు నిన్బట్టకపోయెను, వెలుతురు లేని సమాధి గుమ్మాములు నిన్నాపకపోయెను. గేలువాయెను కావలియు ముద్రయు. విజయం 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 విజయం. దేవుని నామమున స్తోత్రం. మీ అందరికీ నా మరణాత. పునరుత్థాన విజయము, ప్రభు పొందినటువంటి విజయమే ఈ ఈస్టర్ పండుగ. ఈస్టర్ పండుగ అంటే మరి పునరుత్థాన పండుగ అన్నారు. పునరుత్థానము అంటే పునః ప్లస్ ఉత్థానము, తిరిగి లేచుట అనేటటువంటిది. ఇది మహోత్సవము, మామూలు ఉత్సవము కాదు. ఉత్సవములన్నిటికంటే కూడా ఉత్సవమైనటువంటి పండుగ దినము కనుక ఇది మహోత్సవము. తృతీయ దినే శాస్త్రానుసారాత్ పునరుత్థాపిత అని సంస్కృతంలో ఆ బైబిల్లో వ్రాయబడినటువంటి మాట, దైవజనులు రాసినటువంటి మాట ఇది. అంటే సంస్కృతంలో వ్రాయబడినటువంటి మాటను ఆయన తీసి రాశారు. ఈ లేఖనముల ప్రకారము యేసు ప్రభు 3వ దినమున లేపబడేనేటటువంటి మాట ఈ కొరింథీ పత్రికలో మరి పౌలు గారు రాసినటువంటి మాట. ఈ మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం పునరుత్థాన అధ్యాయం అంటారు. పునరుత్థాన అధ్యాయం అంటే ద రిజరెక్షన్ చాప్టర్ అనేటటువంటి మాట. అంటే లేపబడెను అనేటటువంటి మాట ఈ యొక్క అధ్యాయంలో చాలాసార్లు ఉంది కనుక ఈ మొదటి రాజుల అధ్యాయం 19వ అధ్యాయము 5వ వచనములో అతడు బదరి వృక్షము క్రింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతనిని ముట్టి, నీవు లేచి భోజనము చేయమని చెప్పాను. ఇది కూడా పునరుత్థానమే. అంటే పడుకున్నాడు, మరణాపేక్ష కలిగినటువంటి వాడై పడుకున్నాడు.
ఒక స్త్రీ చేతిలో నేను ఎలా చనిపోవాలి? ఇంత పౌరుషం కలిగి రోషం కలిగినటువంటి ప్రవక్తను నేను, యెహోవా దేవుని యొక్క ప్రవక్తను. ఇప్పుడు యెజబెల్ అనేటువంటి స్త్రీ చేతిలో నేను చనిపోవాలా? ప్రభు ఇంత మట్టుకు చాలు, నేను చేసినటువంటి సేవ, నేను చేసినటువంటి పరిచర్య, ఇక నన్ను తీసుకొని పొమ్మని చెప్పి బదరీ వృక్షం క్రింద, బదరీ వృక్షం అంటే రేగు చెట్టు అని అర్థం. ఈ రేగు చెట్టు దగ్గరికి ఎవరన్నా వెళ్ళగలుగుతారా? పళ్ళు కొయ్యగలుగుతారా? ఒకవేళ ప్రాక్టీస్ కలిగినటువంటి ఎవరైనా ప్రాక్టీస్తో చేస్తే చెయ్యొచ్చు, కోస్తే కోస్తారు. ఎందుకంటే రేగు పళ్ళు కూడా అమ్మబడతాయి కనుక రేగు చెట్ల నుంచి కూడా కోసేవాళ్ళు ఆ ముళ్ళు గుచ్చుకోకుండా కోస్తారు. వాళ్ళకు ఒక మరి అనుభవం ఉంటుంది వారికి. కానీ ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఎవరైనా పడుకోగలుగుతారా? ఎందుకో తెలుసా? అవి చెట్టంతా ముళ్ళే కదా. ఒకవేళ కొమ్మ అది రాలినప్పుడు కూడా ముళ్ళతోటే ఉండదు. ఆ ప్రదేశం ఏమాత్రం కూడా శుద్ధీకరించబడినటువంటి ప్రదేశం కాదు. అంటే రేగు చెట్టు కింద పడుకున్నాడు ప్రవక్త అంటే దాని అర్థం ఏంటో తెలుసా? రేగు చెట్టు ఎలాగైతే వెళ్ళిన వాళ్ళందరూ కూడా ముళ్ళతో గుచ్చుతుందో, తన హృదయంలో ఉన్నటువంటి వేదన కూడా అంతగా గొచ్చబడుతూ ఉంది. తన యొక్క హృదయానికి గుండె తూట్లు పడిపోతూ ఉంది. ఒక అన్యాయం చేసేటటువంటి స్త్రీ, ఒక రాణియే అయినప్పుడు కూడా తనను చంపాలని చూస్తూ ఉంది. కనుక ఆమె చేతిలో నేను చావడానికి వీలు లేదని కుదురులేనిటువంటి మనసుతో ఆయన రేగు చెట్టు కింద పడుకున్న వైనాన్ని దేవుడు మనకి ఈ గ్రంథంలో రాయించారు. కనుక ఆయనకు కూడా దేవుడు ఏం చేస్తాడంటే చనిపోవాలనే తలంపుతో పడుకున్నాడు ఆయన. ఇంకా చాలు, నేను చేసిన పని ఇంతవరకు చాలు, ఇంకొద్దు, ఇంక నన్ను తీసేసుకో అని చెప్పాను. నీ కొరకు రోషం కలిగిన ప్రవక్తనై నేను ఎంతగా చేశాను నీకు తెలుసు కదా ప్రభా, ఇంకెంతటితో చాలించు అని. కానీ దేవుని యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా? ఆయన చనిపోవడానికి వీల్లేదు, ఆయన బ్రతకాలి, మరలా ప్రభు కొరకు రోషం కలిగినటువంటి పనులు చెయ్యాలి, రోషం కలిగినటువంటి కార్యాలు చెయ్యాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. కనుక మనం చనిపోదామంటే చనిపోయే పరిస్థితి కాదు. దేవుడు ఎంతవరకు ఉంచాలో అంతవరకు కూడా మనల్ని ఉంచుతాడు. ఎంత ముళ్ళు లాంటి పరిస్థితులు మనకి ఎదురైనప్పుడు కూడా దేవుడు మనల్ని ఏం చేస్తాడో తెలుసా? బ్రతికించుకుంటాడు. ఆ పరిస్థితులు కూడా అధిగమించడానికి శక్తిని ఇస్తాడు దేవుడు. భరింపశక్యం కానీ తెగులు మీకు ఇవ్వను, భారం మీకు ఇవ్వను అన్నారు కదా ప్రభు. కనుక భరించే శక్తి ఇవ్వు ప్రభు అని కూడా మనం ప్రార్థన చేసుకోవాలి. ఈ రేగు చెట్టు కింద పడుకున్నటువంటి మరణాపేక్ష కలిగినటువంటి వాడే పడుకున్నటువంటి వాడిని కూడా దేవదూత వచ్చి అతన్ని ముట్టి నువ్వు లేచి భోజనము చేయమని చెప్పి చచ్చిపోవడానికి సిద్ధమైనటువంటి అతనికి దేవుడు మరిచి పంపినటువంటి ఒక దూత. ఆ దూత వచ్చి లేపి తిను, నువ్వు బలం తెచ్చుకో, ఇంకా బోల్డ్ ప్రయాణం ఉంది నీకు. ఎలాంటి ప్రయాణము? ఉపవాసముతో అరణ్యములో ప్రయాణం. ఇంతవరకు చేసినటువంటి పట్టణంలో నుంచి కొండల మీద నుంచి మామూలుగానే చేశాడు. కానీ ఇప్పుడు ఈ ఆహారం తినేసిన తర్వాత ఇంకా 40 దినాలు కూడా ఆహారం లేదు, పానీయం లేదు. ఈ 40 రోజులు ఉపవాసంతో అతడు అరణ్య మార్గంలో ప్రయాణం చేస్తూనే ఉండాలి. కనుక చంపే ప్రభు అనేటటువంటి మాట ఎప్పుడైతే వచ్చిందో అంతకు మించినటువంటి మరి పరిస్థితులు దేవుడు మనకి ఇస్తాడు. కానీ అధిగమించడానికి దేవుడు శక్తిని ఇస్తాడు. ఆ పరీక్షలో మనం నెగ్గవలసినటువంటి వారమేను. అలాగే సామెతల గ్రంథం 24:16 కూడా ఏమనుందంటే నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచును అనేటువంటి మాట. నీతిమంతుడు అయితే కనుక నువ్వు పడిపోతున్నప్పుడు కూడా లేపుతాడు దేవుడు నిన్ను. ఆయన లేపినప్పుడు నువ్వు లేస్తూ ఉంటావు. కనుక మత్తయి సువార్త 28:1-10 కూడా మనం చదివినట్లయితే ఈ బైబిల్లో ఉన్నటువంటి సువార్తలోని మాటలు విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారం తెల్లవారుచుండగా మగ్దలేనే మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చురి. ఇదిగో ప్రభువుతో పరలోకం నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండాను. అప్పుడు మహాభూకంపము కలిగాను. ఆ దూత స్వరూపం మెరుపు వలె ఉండేను. అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండేను. అతనికి భయపడుట వలన కావలి వారు వణికి చచ్చిన వారి వలె ఉండేది. దూత స్త్రీలను చూచి మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభు పండుకొనిన స్థలమును చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయండి. ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళుచున్నాడు, అక్కడ మీరు ఆయనను చూతురు. ఇదిగో మీతో నేను చెప్పితినెను. వారు భయముతోనూ మహా ఆనందంతో సమాధి యొద్ద నుండి తిరిగి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు వర్తమానము తెలుప పరిగెత్తుచుండగా యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను. వారు ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మ్రొక్కగా అనేటువంటి విషయాలు అక్కడ మనం చూస్తూ ఉన్నాం.
అయితే ఎప్పుడైతే పాదాలు పట్టుకుని మొక్కుతూ ఉన్నారో ఈ 10వ వచనంలో యేసు భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరులు గలిలయకు వెళ్ళవలనని వారు అక్కడ నన్ను చూతురని వారికి తెలుపుడే నేను. కనుక ఈ విధమైనటువంటి మాటలు ఈ యొక్క రిజరెక్షన్ డే రోజున, పునరుత్థాన దినం రోజున ప్రతి సంఘంలో కూడా ప్రతి పాస్టర్ గారులు బాధకులైనటువంటి వారు ఈ భాగాలు చదివి దీని వివరాలు తెలియచేస్తూ ఉంటారు. కనుక పునరుత్థానమైనటువంటి విషయము మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ మనము 5వ వచనంలో 6వ వచనం మనం చూస్తే కనుక స్త్రీలతో చెప్పినటువంటి దూత మాటలేంటి, ఆయన ఎక్కడ లేడు, తాను చెప్పినట్టు ఆయన లేచినాడు, ఆయన ఎక్కడ లేడు. ఎవరి సమాధులు అయినా సరే సమాధుల్లో శవాలు ఉంటాయి, దేహాలు ఉంటాయి, చనిపోయినటువంటి దేహాలు ఉంటాయి. ఈ శవాలు ప్రాణము లేనిటువంటి శవాలు సమాధుల్లో ఉంటాయి. కొంతకాలం వరకు ఉండి అవి క్షీణించిపోతాయి, ఎముకలు మిగులుతాయి. అయితే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆ శరీరము కుళ్ళు పట్టలేదు, ఆయన శరీరం అందులో లేదు. ఎందుకో ఆయన సజీవుడు గనక, ఆయన తిరిగి లేచిన వాడు గనక. ఆయన ఎక్కడ లేడు, తండ్రి దగ్గరికి వెళ్ళారు. లేకపోతే ఇదిగో గలిలయకు మీకంటే ముందుగా వస్తాడు, మీరు వెళ్ళండి అక్కడికి. అందుకే సహోదరులందరినీ కూడా సమావేశపరచండి. స్త్రీలతో దూత చెప్పినటువంటి మాట, ఆయన ఎక్కడ లేడు. సుగంధ ద్రవ్యాలు పొద్దామని మీరు వచ్చారు, కానీ ఈ సుగంధ ద్రవ్యాలు పూయించుకోవడానికి ఎన్ని శవము కాదు, డెడ్ బాడీ కాదు ఇది. ఆయన తిరిగి లేచినటువంటి సజీవుడైనటువంటి దేవుడు. సజీవుడు, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు. కనుక ఆయన మన పాపం నిమిత్తం చనిపోవాలి, సమాధి చేయబడాలి. కనుక లేఖనముల ప్రకారం చనిపోయాడు, లేఖనముల ప్రకారం సమాధి చేయబడ్డాడు. లేఖనముల ప్రకారము తిరిగి లేవవలసి ఉన్నది కనుక లేఖనములు లేఖనం అంటే వ్రాయబడినటువంటి వ్రాత, అది ఒక చట్టము, ధర్మశాస్త్రము. ఈ ధర్మశాస్త్రం చెప్పినటువంటి మాటల ప్రకారంగా ఆయన చనిపోవలసి ఉన్నది, చనిపోయారు. సమాధి చేయబడవలసి ఉంది, సమాధి చేయబడ్డారు. తిరిగి లేవవలసి ఉన్నది, తిరిగి లేచారు. సజీవుడు కనుక సజీవుడైనటువంటి వాడిని ఎక్కడెందుకమ్మా మీరు వెతకటము? ఎవరికి పోయాలి మీ ఈ సుగంధ ద్రవ్యాలు? చనిపోయిన శవానికైతే 3వ రోజున వచ్చి మీరు ఈ శవానికి పోస్తారు. కానీ ఆయన చనిపోయాడు కరెక్టే, కానీ ఆయన అక్కడ లేరు, ఆయన ఎక్కడ లేడు అనేటువంటి మాట. అందుకే దాన్ని ఏమన్నారంటే అన్నా డొమిని అన్నారంట. మరి పెద్దలు చెప్పినటువంటి మాటలు అన్నమాట. కనుక ఏసీ ఏడి అనాలి, కానీ ఏసీ బీసీ అనకూడదంట. ఏసీ అంటే ఆఫ్టర్ క్రైస్ట్, బీసీ అంటే బిఫోర్ క్రైస్ట్, అంటే క్రీస్తు ముందు క్రీస్తు తర్వాత. అయితే క్రీస్తు తర్వాత అనేటువంటి మాట మనము చనిపోయినటువంటి వాళ్ళకి క్రీస్తు పూర్వం క్రీస్తు తర్వాత అనేటువంటి మాటలు. పలానా రాజుకు ముందు పలానా రాజు తర్వాత అని. రాజు చనిపోతాడు కాబట్టి రాజుకు ముందు తర్వాతలు ఉంటాయి, కానీ ఈయనకి ముందు తర్వాతలు ఏమీ ఉండవు. ఎందుకో తెలుసా? ఆది అంతము లేనటువంటి దేవుడు కనుక ఈయన ఆది అంతము లేనటువంటి దేవుడు అయి ఉన్నాడు. ఆయన మొదటివాడు కడపటివాడు అయి ఉన్నాడు. ఈయనకి ఎన్నో బిరుదులు ఉన్నాయి. ఆయన ఎక్కడ లేడు అంటే ఆయన తిరిగి లేచినటువంటి దేవుడు. ఆయన ఎక్కడ ఉండాలో అక్కడే ఉన్నాడమ్మా. ఆయన ఎక్కడ లేడు. అన్నా డొమినియన్ అనేటువంటి డొమిని అనేటువంటి మాట, అన్నా డొమిని అనేటువంటి మాట ఎందుకో తెలుసా? ఆయన ఎక్కడ లేడు అనేటువంటి మాట ఇదే. ఆయన ఎక్కడ లేడు అనేది ఈస్టర్ వర్తమానం. ఆయన ఎక్కడ లేడు, సమాధిలో వెతకటానికి సమాధిలో ఉండేవాడు కాదమ్మా, శవమై ఉండవలసినటువంటి వాడు కాదమ్మా, డెడ్ బాడీ కాదమ్మా, అని తిరిగి లేచిన సజీవుడు అనేటువంటి దేవుడమ్మ. మీరు ఇక్కడ వెతకడానికి వెళ్ళలేదు, ఆయన చెప్పిన ప్రకారంగా ఎక్కడికి వెళ్ళాలి? మీరు భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరులు గలిలయకు వెళ్ళవలనని వారు అక్కడ నన్ను చూతురని వారికి తెలుపుడని. కనుక ఈ విధమైనటువంటి మాటలు మనకి బలాన్ని చేకూర్చిన మాటలు. పునరుత్థాన జయము మనకి దేవుడు ఇచ్చాడు. ఆయన పొందిన జయమే మనకి కూడా జయము. కనుక ఆ జయము మన కష్టం వల్ల వచ్చినది కాదు, ప్రభు యొక్క త్యాగము ద్వారా వచ్చినటువంటి జయము నీకు నాకు కూడాను. అందుకే రోమాపత్రిక 8:17 ఏముందో తెలుసా? మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనలో మరి శ్రమ పొందిన ఎడల క్రీస్తు తోడి వారసులము. ఆయనతో పాటు శ్రమ అనుభవిస్తేనే ఆయనతో పాటు మరి తోడి వారసులమై ఉన్నాము. క్రీస్తు తోడి వారసులము. క్రీస్తు యెహోవా దేవునికి కుమారుడు. ఈ కుమారునికి మనం తోడి వారమై ఉన్నాం. మొట్టమొదటి ఆది సంభూతుడైనటువంటి వాడు, మొట్టమొదటి లేచినటువంటి వాడు ఆది సంభూతుడు. కనుక మరి పునరుత్థానం లేని ఎడల సమస్తము కూడా వ్యర్థమే. అసలు క్రీస్తే పుట్టకపోతే ఏమీ లేదు. ఇంకా క్రీస్తు పుట్టారు, మరణించకపోతే కనుక ఇంకా అసలు మనకి రక్షణే లేదు. ఆయన లేవకపోతే ఇంకా అసలే పునరుత్థానమే లేదు.
కనుక ఇలాంటి లింకప్ అయినటువంటి విషయాలు యేసు ప్రభు ఆయన పుట్టాలి, ఆయన చనిపోవాలి, ఆయన సమాధి చేయబడాలి, తిరిగి లేవాలి. అందుకే మన యొక్క విశ్వాస జీవితం కూడా శ్రమలు వస్తాయి పోతాయి. శ్రమలను ఆయన ఎలా జయించారు, మరణం కూడా ఆయన ఎలా జయించారు, పునరుద్ధానం ఎలాగయ్యారు, అలాగే నువ్వు నేను అనేటటువంటి మాట మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. కనుక మన ప్రభు అయిన క్రీస్తు చనిపోయి సమాజం తిరిగి లేచిన తండ్రి. అందుకే గొప్ప దేవుడు. ఎందుకు గొప్ప దేవుడు ఈయన? అందుకే 100% దేవుడని ఎందుకు అంటున్నాం మనము? తిరిగి లేచినటువంటి గొప్ప శక్తిమంతుడు, సర్వశక్తిమంతుడు కనుక ఆయన గొప్ప దేవుడు. లోకంలో ఏదైతే గొప్పదైతే ఉందో ఆ గొప్ప వాటన్నిటికంటే కూడా గొప్పవాడైనటువంటి తండ్రి, నీ తండ్రి, నా తండ్రి. కనుక గొప్ప దేవుడు, సజీవుడైన దేవుడు, నిన్న నేడు నిరంతరం ఏకరీతిని జీవించు దేవుడు. ఇటు యేసును గూర్చినదే సువార్త. తిరిగి లేచిన దేవుని యొక్క వార్తే సువార్త, శుభవార్త. ఈ సువార్తనే మనం చేత పట్టుకుని దేవుని బిడ్డలకు మనం ప్రకటన చేస్తాం. అందుకే సర్వసృష్టికి ఈ సువార్త మనము అందించే భారము నీ చేతిలో నా చేతిలో కూడా ఉంది. మనము చేయవలసినటువంటి వారు కంకణం కట్టుకుని ప్రభు యొక్క సువార్త మనము చెయ్యవలసినటువంటి వారమైన చిన్నపిల్లలతో సైతం వృద్ధుల వరకు కూడా ఈ పనిని భుజం మీద వేసుకోవలసినటువంటి వారమైన, ఈ రాజ్య భారాన్ని మనం మొయ్యవలసినటువంటి వారమైన, క్రీస్తు రాజ్యాన్ని మనం ప్రకటన చేయవలసినటువంటి వారమైన, క్రీస్తు రాజ్యాన్ని మనము భరించవలసినటువంటి వారమైనాం. కనుక ఇది మరి దేవుడు ఆయన చనిపోయారు, తిరిగి లేశారు. విశ్వాసులు కూడా చనిపోయినప్పుడు కూడా తిరిగి లేస్తారనేటటువంటి విశ్వాసము ప్రభు యొక్క పునరుత్థానాన్ని బట్టి ఉందని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన. కనుక మా అత్తయ్య 28:7-10 మనకి ఏమైనా ఉందో తెలుసా? 7 నుంచి 10 వరకు రాసినందు మనం పరలోకం నుండి ప్రభుదూత రావడం, భూలోకంలో భూకంపం కలగడము, రాయి దొర్లింపబడము, ఆ రాతి మీద దూత కూర్చుండడము, ప్రభు పునరుత్థానుడు అవడము. ఆయన ఎక్కడ లేడు, ఏడి అంటే అన్నా డొమిని మగ్దలేనే మరి కన్నీరు కార్చడము, ప్రభు తను తాను పరచబడము, తనను తాను ప్రత్యక్షపరచుకోవడము అనేటమాట. ఆమె క్రీస్తు లేచిన విషయాన్ని శిష్యులకు చెప్పడం, వారితో దారిలో వారికి దర్శనం అవడము. పట్టణమంతా అల్లరైపోయింది. యేసుప్రభు లేచాడట అని. ఆయన చనిపోవడము అల్లరే, ఆయన పుట్టడము అల్లరే, రాజులతో పాటు కలవరమే. ఆయన జీవితం అంతా కూడా కలవరమే. అల్లరైపోయింది. అధికారులు పటాలము వారితో అంటే కావలి వారితో యేసు లేచాడన్న విషయం చెప్పవద్దని కట్టడము. లేచాడని చెప్పారంటే కనుక అతను నిజమైన దేవుడని నమ్మేస్తారు అందరూ కూడా. కనుక మీరు కావలి ఉంచారు. అక్కడ కావలవారు చచ్చిన వారి వలె అయిపోయారు. ఒక మెరుపులాగా వచ్చింది, దేవత వచ్చింది, రాయి దొర్లించింది, ప్రభు లేచి కూర్చున్నారు. కనుక దేవుని యొక్క మహాకృపను బట్టి ఇది ప్రభు యొక్క పునరుత్థాన శక్తి. ఈ పునరుద్ధాన శక్తి నీకు నాకు కూడా ఉంటుందని మనం గమనించవలసినటువంటి వారమైన. అలాగే మరి శిష్యులు తుఫానుకు చెదిరిపోయినట్టు మేడ గదిలో గుసగుసలాడుట. ఇప్పుడు ఈ ప్రభు ఎప్పుడైతే లేచారో ఇంకా నిజంగానేనా లేచారా? ఆయన శిష్యులకు కూడా మరి చెవిలో మాటలు చెప్పుకుంటున్నారన్నమాట. నమ్మేవాడు ఒకడు, నమ్మలేనటువంటి వాడు ఒకడు. 12 మందిలో కూడా తేడాలు వచ్చేసాయి. అవును నిజమంటావా, నమ్మమంటావా అని ఒకడు, అవును నమ్మాలి, ఇది లేఖనంలో ప్రకారం జరిగినటువంటి విషయమని ఒకడు చెప్తూ ఉన్నాడు. కనుక ఇలాంటి పరిస్థితుల్లో మనం చూసినప్పుడు ప్రభువు వారికి ప్రత్యక్షమయ్యారు. ఎక్కడ? మరి యోహాను సువార్త 20వ అధ్యాయంలో 2 సార్లు ప్రత్యక్షమయ్యారు. గదిలో ఉండి వారు యూదులకు భయపడి వారు ప్రార్థన చేసుకుంటూ ఉంటే అక్కడికి సమాధాన మగునుగాక అని చెప్పినటువంటి మాట. తోమా లేనప్పుడు ఒకసారి, తోమా ఉన్నప్పుడు మరోసారి ఆయన శిష్యులకు కనిపించినటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారమైన. కనుక దైవజనులు రాసినటువంటి చరణంలో మరణంబులో నాకు చిరజీవమేవారు, మరణంబునకై గొప్ప మరణమేవారు, విరివిలేని మహిమ సేనలు ధరిని నుండగా నన్ను చెంతను, స్థిరముగా స్థాపించునెవరు సిల్వబడ్డ యేసుక్రీస్తే. మరణంబులో నాకు చిరజీవం. నేను మరణమైనప్పుడు కూడా చిరజీవాధిపతి ఉన్నాడు. ఈ చిరజీవాధిపతి, జీవాధిపతి ఆయన జీవించేటటువంటి తండ్రి. ఆ జీవం నాకు ఇవ్వడం నా పక్కనే ఉన్నారు. మరణంబునకై గొప్ప మరణమెవరు? ఆ మరణాన్ని జయించినటువంటి, మరణానికే మరణం ఇచ్చినటువంటి
దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు విరివిలేని మహిమ సేనలు ధరణి నుండగా, మహిమ సేనలు మా పరలోక మహిమలో నుంచి వచ్చినటువంటి ఆ సేనలు, సైన్యములు, మహాసైన్యము, ఆ సేనలన్నీ కూడా నా దగ్గరే ఉండగా, నా ధరిని ఉండగా నన్ను స్థిరముగా స్థాపించిన ఎవరు? సిలువ పడినటువంటి యేసుక్రీస్తు ప్రభువే. ఆయన ఎవరు? సిలువ వేయబడినటువంటి యేసుక్రీస్తు ప్రభు. ఒకవేళ యేసు ప్రభు అని పేరు పెట్టుకుంటే, ఎంతోమంది పేరు పెట్టుకుండవచ్చు, కానీ ఈయన ఎవరంటే సిలువ వేయబడినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. కనుక సిలువ వేయబడినటువంటి యేసుక్రీస్తు నాకెంత ప్రోత్సాహానందములు కలుగుట అనేటటువంటి మాట. కనుక ఇటు ధ్యానం వల్ల, ఇలా ధ్యానించడం వల్ల మనశ్శాంతి కలుగుతుంది. యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధాన చరిత్రను మనం తలంచుకుంటే మనకు మనశ్శాంతి, ఆదరణ కలుగుతుంది. అది డీప్గా మనం వెళ్ళి ప్రభు యొక్క మరణాన్ని, సమాధిని లేవడానికి ఇవన్నీ కూడా మనము మనసు పెట్టి మనం ప్రార్థన చేస్తే, ధ్యానం చేస్తే మనకి మనశ్శాంతి కలుగుతుంది, ఆదరణ కూడా కలుగుతుందని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన. కనుక ఈస్టర్ పండుగ యొక్క చరిత్ర మనకందరికీ తెలియవలసి ఉన్నది. ఈస్టర్ పునరుత్థానం, తిరిగి లేచుట అనేటటువంటి ఈ పండగ యొక్క సందర్భము ప్రతి వారు కూడా వినవలసినటువంటి వారమైనాం. ఎందుకంటే ఈ యొక్క చరిత్రలో అనేకమైనటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉంటాయి. కనుక పునరుత్థానము వల్ల ఫలితాలని దైవజనులు రాసినటువంటి ఆ యొక్క ప్రసంగంలో ఉన్నటువంటి మాటలు మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. కనుక ఇది ఏంటంటే ఉదయం నుండి సాయంత్రం వరకు నేర్చుకున్నా కూడా ఈ శ్రమ చరిత్ర అనగా శ్రమ, కోర్టు, సిలువ వేత ఈ మరియు పునరుద్ధాన చరిత్ర వలన కలిగిన మేళ్ళు, వాటి వలన కలిగిన బహుమానములు మనము ధ్యానించవలసినటువంటి వారమైన. దైవజనులు చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా? ప్రభువుకు గాయములు, మనకు తాయిలములు అన్నారు దైవజనుల మాటలు. ఆయనకేమో గాయాలు అయ్యాయట. ఈ గాయాలను ధ్యానించడం ద్వారా మనకి తాయిలం అంటే పిల్లలకి పెట్టేటటువంటి, ఇంటికి పిల్లలు 4 గంటలకు 4:30కు వస్తారు. వాళ్ళు వచ్చేసరికి తల్లి ఏం చేస్తుందో తెలుసా? ప్రిపేర్ చేసి ఉంచుతుంది కొన్ని తాయిలాలు, అంటే స్నాక్స్ అన్నారు ఇప్పుడు. ఆ స్నాక్స్ అంటే ఏంటి? తాయిలం అంటే ఏంటి? నువ్వు చేతులు కళ్ళు మూసుకో, నీకు తాయిలం పెడతానంటే ఆ కళ్ళు మూసుకుంటే ఆ చేతులు తెరిస్తే కనుక చేతుల్లో ఒక పదార్థం పెడతారు, తినగలిగేటటువంటి, వారికి ఇష్టమైనటువంటి ఇంపైనటువంటి తాయిలం పెడతారు. అది తినటానికి ఒక చిరుతిండి అనమాట. తాయిలం పెడతానని మాట. కనుక ఆయనకి గాయాలు మనకేమో తాయిలాలు అయ్యాయని దైవజనులు చెప్పినటువంటి మాటలు. అదే పునరుత్థానం, అదే ఫలము, ప్రతి ఫలం అని తెలుసుకోవాలి. పునరుత్థాన ఫలితాలు ఏంటో తెలుసా? పాపము మీద జయమిచ్చాడు దేవుడు. మనం ఇప్పటి వరకు చూసినట్టు పాపాలన్నీ కూడా సిలువలో మోసేసుకున్నాడు ఆయన. సిలువలో ఆయన భరించేశాడు కనుక పాపం మీద ఇంకా మనకి ఏమాత్రం కూడా అధికారం లేదు. పాపం మీద దేవుడు జయమిచ్చాడు. అది మన జయము కాదు, ప్రభు ఇచ్చినటువంటి జయము, ప్రభు ఇచ్చినటువంటి కృప. అది మనం అర్థం చేసుకోవాలి. రెండోది ఏంటో తెలుసా? మరణము మీద జయము, పాపం మీద జయము, మరణం మీద జయము. అలాగే లోకం మీద కూడా జయమిచ్చాడు దేవుడు, లోకము మీద జయమైనది. అలాగే ఆత్మ సంచార వరము కూడా దేవుడు మనకిస్తాడట. ఈ యొక్క పునరుత్థాన ఫలితాల వల్ల మనకి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప బహుమానాలు. ఆత్మ సంచార వరం, మనం ఎక్కడే ఉంటామో మన ఆత్మ సంచారం చేసి వస్తుంది. ఎక్కడికి మనం వెళ్ళాలో అక్కడికి కూడా ప్రయాణం చేసి వస్తుందని మనం అర్థం చేసుకోవాలి. అలాగే ఆయన సారూప్య భాగ్యం, సమరూపమునకు మార్చబడేటువంటి భాగ్యం ఈ పునరుత్థానము వల్ల మనం నమ్మితే గనక ఆయన స్వరూపానికి మన స్వరూపము సమానముగా మార్చబడుతుంది. రూపాంతర మహిమ అని, రూపాంతర కొండ మీద రూపాంతర మహిమ ఆయన సమరూపమునకు మార్చబడేటటువంటి నమ్ముతున్నాం కనుక. నువ్వు పుట్టడము నా కొరకే ప్రభువా, నువ్వు పెరగడం నా కొరకే, నువ్వు శ్రమ పట్టడం నా కొరకే, రక్తం కట్టడం నా కొరకే, మరణించడం నా కొరకే, సమాజం నా కొరకే, తిరిగి లేవడం కూడా నా కొరకే. నువ్వు ఎప్పుడైతే విశ్వసిస్తావో ఈ జయాలన్నీ కూడా నీకు, ప్రభు పొందిన జయాలన్నీ కూడా మనకు తాయిలేని చెప్పారు కదా, అవన్నీ కూడా మనకి గొప్ప బహుమానములు అని మనం అర్థం చేసుకోవాలి. స్వారూప్య భాగ్యం వచ్చింది, ఆ తర్వాత పునరుత్థాన జయం వచ్చింది మనకి. వీటన్నిటి కూడా పునరుత్థానం, తిరిగి లేచేటటువంటి జయం దేవుడు మనకి ఇచ్చారని నమ్మవలసినటువంటి వారమైన. ఈ పునరుత్థానం అనేటటువంటిది ఈ భూమి మీద ఉన్నటువంటి సమాజం పైకి లేవలసినటువంటి పరిస్థితి, లేచేటువంటి గొప్ప భాగ్యం ఇచ్చారు. అయితే లేచిన తర్వాత మరలా ఆరోహణ భాగ్యం కూడా దేవుడు మనకి ఇస్తారు. కనుక ఆరోహణ భాగ్యం అంటే ప్రభు వస్తారు, ఆయనేమో మహిమ మేఘంలోకి వస్తారు, మధ్యాకాశంలోకి. ఆయన వచ్చినటువంటి ఆ పరిస్థితుల్లో మనం ఏం చేయాలంటే మనం ఆయన దగ్గరికి మనం వెళ్ళాలి. ఆయన ఆరోహణమయ్యి
మనం పైకి వెళ్తాము, ఆయన అవరోహణమై కిందకు వస్తారు. కనుక ఆరోహణ భాగ్యం మనకి దేవుడిస్తారు. ఇది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన. కనుక మరి పాత నిబంధనలో మనకు అంత వివరము లేదు, కానీ ఈ కొత్త నిబంధనలో పునరుత్థానమును గురించినటువంటి ఈ విషయాలన్నీ కూడా మనకు 4 సువార్తల్లో కూడా దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నారు. పునరుత్థాన జయము అన్నారు. అయితే మరి పాత నిబంధనలో చాలామంది చనిపోయారు, వారిని ప్రవక్తలైన వారు లేపారు. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా నేర్పారు. పాత నిబంధనలో కొత్త నిబంధనలో కూడా చనిపోయిన వారిని కూడా లేపినటువంటి వృత్తాంతము లేకపోలేదు. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 17 నుంచి మనం చూసినట్లయితే ఒక మాట మనకు కనిపిస్తుంది అక్కడ. అటు తర్వాత ఇంటి యజమానురాలైన ఆమె కుమారుడు రోగి అయి ప్రాణము నిలవజాలనంత వ్యాధి గలవాడాయను. ఆమె ఏలియాతో, దైవజనుడా, నా యొద్దకు రామెత్తమేమి, నా పాపమును నాకు జ్ఞాపకం చేసి నా కుమారుని చంపుటకైనా నీవు నా యొద్దకు వచ్చితివి అని మనవి చేయగా, అతడు నీ బిడ్డను నా చేతికిమ్ము అని చెప్పి ఆమె కౌగిటిలో నుండి వారిని తీసుకొని తానున్న పై అంతస్తు గదిలోనికి పోయి తన మంచం మీద వారిని పరుండబెట్టి. ఇది పాత నిబంధనలో మరి ఏలియా గారి కాలంలో జరిగినటువంటి చరిత్ర. ఈ చరిత్రలో కుమారుడు చనిపోయాడట. నువ్వు నా దగ్గరికి ఎందుకు వచ్చావయ్యా? నా పాపాలు జ్ఞాపకం చేయడానిక, నా పాపాల వల్ల నా కొడుకు చనిపోయాడని చెప్పడానిక నువ్వు ఇక్కడికి వచ్చావు నా దగ్గరికి? ఈ కుమారుడు చనిపోయాడు, ఇప్పుడు నేను ఏం చేయను, నా గత్యంతరం ఏంటి, నా గతి ఏంటి అని అడుగుతూ ఉంది ఏలియా గారిని. ఆయన వెంటనే కంగారు పడిపోలేదు. వెంటనే ఆమె కౌగిట్లో ఉన్నటువంటి చనిపోయిన బిడ్డను తన చేతుల్లోకి తీసుకున్నాడు. తనకు మేడ మీద ఒక గది ఉంది. ఆ గదిలో ఆయన పైకి వెళ్ళారు, ఈ బిడ్డను తీసుకుని వెళ్ళారు. వెళ్ళినటువంటి ఈయన తన పడక మీద ఈ చనిపోయిన బిడ్డను పడుకోబెట్టి, చనిపోయిన బిడ్డను అసలు ఇంట్లోకే రానివ్వరు. చనిపోతాడు కొన్ని క్షణాలకు, కొన్ని గంటలకన్నీ అని తెలిస్తేనే చాలు బయట టెంట్ వేస్తారు. టెంట్ వేసి ఆ టెంట్లో ఒక మరి ఏర్పాట్లు చేసి అక్కడ పరుండ పెడతారు. కాసేపుడు కూర్చుంటే ప్రాణం పోతుంది అనిపించుకుని. ఇంకా జీవితం ఎంతవాడు లక్షల కొలది కోట్ల కొలది కట్టుకున్న గృహమైనా, వాడు చేతులతో కట్టుకున్న గృహమైనప్పటికీ కూడా, వాడు సొంత గృహమైనప్పుడు కూడా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. ప్రభువు దూత పరము నుండి త్వరగా దిగిరా తిని పొర్లించి, ప్రభువు దూత పరము నుండి త్వరగా దిగిరా తిని పొర్లించి, బలిరదాని పై కూర్చుండి, బలిరదాని పై కూర్చుండి, భయమునుందే కావలివారు, లేచినాడురా సమాధి గెలిచినాడురా యేసు, లేచినాడురా సమాధి గెలిచినాడురా, లేతునని తా చెప్పినట్లు, లేతునని తా చెప్పినట్లు, లేఖనములో పలికినట్లు. ప్రభువా, నీకు వందనాలు, స్తుతులు, కృతజ్ఞతలు తండ్రి. మీ పునరుద్ధాన బలము, పునరుద్ధాన శక్తి, పునరుద్ధాన ప్రభావము కూడిన మాకందరికీ, వినుచున్న బిడ్డలందరికీ కూడా ఇచ్చి, నీ రెండవ రాకడకు ఆయత్తపరచబడడానికి కృప దయచేసి, నీతిమంతుల లెక్కలో ఉండి సత్క్రియలు చేసేవారి లెక్కలో, తీర్పు పునరుద్ధానం కాదు, జీవ పునరుద్ధానమునకు వెళ్ళేటటువంటి శక్తి మాకందరికీ కూడా నడిపించి మమ్మల్ని ఆయత్తపరచుకోమని అతి శీఘ్ర కాలంలో పెండ్లి కుమారుడిగా మా కొరకు రానయ్యున్న పునరుత్థానుడయ్యున్న యేసునామమున అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మరణాత.